ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనంతమైన యేసు ప్రేమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. అద్వితీయ దేవుడు అయిన ప్రభు, సర్వశక్తిమంతుడా, కనికరములు గల ప్రభువా, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. లుహా జర రుహుంబలరా గ్లోరీ షకతర రహందలయ ప్రభువానికే వందనాలు. దేవానికే స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ప్రభు, నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు దేవా. నీ చేతి పనిముట్టుగా ప్రభా, నీ సన్నిధిలో నాయనా, నీ చేతిలో మేము ఉంటుండగా దేవానికే వందనాలు. నీ శక్తి చేత ఆత్మ చేత నింపి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవానికే స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి నాయన, ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభువా. దేవానికే వందనాలు, దేవానికే స్తోత్రాలు ప్రభువానికే వందనాలు. ప్రతి హృదయాన్ని నాయన సంతోషింపచేసిన ఆయన నీకోసం మరింతగా నా ప్రభువా అయా అప్పగించుకుంటూ నా తండ్రి, నేను వారి హృదయాలు మరింతగా బదిలిపరుచుకునేలాగా నా కృప చూపించమని మా ప్రభువును రక్షకుడయ్యున్న యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన యొక్క ధ్యాన అంశము మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయాన్ని కొన్ని వచనాలు చదువుకుందాము. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిచి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరములో నివాసము చేయుచున్నాను, యెహోవా మందసము తెరచాటున నున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడయ్యున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి అందు దేవుని యొక్క వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసముకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దావీదు గారు తన ఇంటిలో ఉన్నాడట. తన ఇంటిలో ఆ దేవదారు మ్రాణులతో కట్టబడిన మంచి మంచి ప్యాలెస్లో దావీదు ఉండి ఒకానొక దినాన అలా బయటకు చూస్తూ ఉన్నాడట. దావీదుకి తరచు కూడా ఇటువంటి బయట ఆ ప్రకృతిని ఆనందించే స్వభావము దావీదులో ఉంది. కాబట్టి అలా చూస్తూ ఉండేటప్పటికీ దావీదుకి అక్కడ ఏం కనబడిందంటే, దేవుని యొక్క మందసము తెరల చాటున ఉండటం చూశాడు. ఎవరు? దావీదు. రాజైన దావీదు తెరల చాటులో యెహోవా మందసం అక్కడ ఉండటాన్ని చూశాడు. దేవుడు మొదటిగా ఈ యొక్క మందసాన్ని మోషేకి చెప్పి చేయించి, నేను మీ మధ్య ఉండవలసి ఉన్నది, నేను మీతో పాటు ఉంటాను, మీ మధ్య ఉంటాను, కాబట్టి ఈ రీతిగా మందసాన్ని చేయమని దాన్ని కొన్ని కొలతలతో కూడిన విధానంలో ఆ యొక్క మందసాన్ని మోషే చేత చేయించాడు. అప్పటి నుండి కూడా వారి యొక్క ఈ ఇశ్రాయేలీలు వారు సంచరించిన దినాలన్నిటిలో కూడా ఈ యొక్క మందసం వారితో కూడా తీసుకెళ్ళటం, వారితో కూడా ఉండటం జరుగుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ యొక్క మందసం విషయంలో ఆనాడు ఇటు మోషే కానీ యెహోషువే కానీ ఇంకా వాళ్ళ తర్వాత వచ్చిన న్యాయాధిపతులే కానీ సౌలు రాజే కానీ ఎవరైనా సరే కానీ ఈ యొక్క యేసు ప్రభు అయిన దేవుని యొక్క యెహోవా దేవుని యొక్క మందసాన్ని, దాని యొక్క ప్రభావం తెలుసు, దాని యొక్క శక్తి తెలుసు, దేవుడు మనతో ఉన్నాడని, మన మాటలు వింటున్నాడని, మన మధ్య ఉంటున్నాడన్న విషయం ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలుసు, రాజులకి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఈ విధమైన ఈ యొక్క దావీదు ఆలోచించిన విధానంలో ఏ ఒక్కరు కూడా ఆలోచించాల. కానీ దావీదు ఎప్పుడైతే తను ఉన్న ఆ స్థితిని చూసుకున్నాడో, ఎదురుగా కనబడుతున్న దేవుని యొక్క మందసాన్ని చూశాడో, తన మనసు ఒక్కసారిగా చెల్లించిపోయింది. అరే, నేను దినదినము కూడా నా రాజుగా, నా ప్రభువుగా, నా రక్షకుడుగా, నా విమోచకుడుగా, నా పక్షంగా యుద్ధము చేసే నా దేవుడుగా నేను ఆయన కలిగి ఉన్నాను. ప్రతి పరిస్థితిలో ఆయన నాకు సహాయకుడై ఉంటున్నాడు. ప్రతి పరిస్థితుల్లో నేను ఉన్నాను అంటూ సమాధానం ఇస్తూ నా ప్రతి పోరాటాల్లో కూడా విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ యొక్క యుద్ధాలు వచ్చినా కానీ, అది కుటుంబ సమస్య అయినా, అది దేశ సమస్య అయినా, ఆ యొక్క రాజుల సమస్యలైన ప్రతి సమస్యకి కూడా నేను దేవుని యొద్దకే తీసుకుని వెళ్తాను. ఆయన యొద్ద నుండి నాకు
సమాధానం వస్తుందని గ్రహించిన దావీదు ఒక్కసారిగా తాను అంత శ్రేష్టమైన గృహములో, ఆ ప్యాలెస్లో, ఆ యొక్క రాజనగరంలో ఉంటున్నాడు. యెహోవా దేవుని యొక్క మందసం మాత్రం ఆ యొక్క డేరాల మధ్య ఉండటం చూడంగానే దావీదు గారి యొక్క మనసు ఒక్కసారిగా చెలించిపోయింది. అర్రే అని ఒక్కసారిగా తన్ను తాను, అర్రే నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉన్నాడు, ఆయన అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అన్న ఉద్దేశంతో తన్ను తాను తగ్గించుకునే విధానంలో ఆ యొక్క రాజైన దావీదుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమనంటే, నేను యెహోవా దేవునికి మందసం పెట్టడానికి ఒక ఆలయాన్ని కట్టించాలి అన్న ఆలోచన దావీదు గారికి వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో, ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే తన కళ్ళ కనబడిందో, నన్ను ఈ పరిస్థితుల్లో ఉంచిన నా దేవుడేమో ఆయన యొక్క మందసమేమో డేరాల మధ్య ఉంది, నేనేమో ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్నానన్న బాధ తన హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఆ యొక్క మందసం కోసం తను ఒక ఆలయాన్ని కట్టాలి అని దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు. అలా నిర్ణయానికి వచ్చిన వ్యక్తి వెంటనే ప్రవక్త అయిన నాతాను గారిని కబురంపించి, నాతాను గారిని రప్పించి ఆ యొక్క ప్రవక్త గారితో చెప్తారు, అయ్యా ఇలా నేనేమో దేవదారు కట్టబడిన మంచి గృహంలో ఉన్నాను, మంచి నగరంలో ఉన్నాను, కానీ యెహోవా మందసం మాత్రం డేరాల మధ్య ఉందయ్యా అని చెప్పగానే ఆ యొక్క ప్రవక్త గారికి అర్థమైంది. చెప్పారు, అదే నేను ఇలా ఉంటున్నాను, ఆ మందసం అలా ఉంది, కాబట్టి నేను ఆయనకు ఒక ఆలయం కట్టాలయ్యా అని ఎప్పుడైతే చెప్పాడో ప్రవక్త కూడా ఓకే, నీ మనసులో ఉన్నదంతా, నీవు దేవుని కోసం నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో, ఈ మందసాన్ని ఉంచడానికి నువ్వేం చేయాలని నీ మనసులో ఉందో అదంతా చేసేయని ప్రవక్త కూడా చెప్పేశాడు. చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రే దేవదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్వితీయుడు, మహాదేవుడు, సమస్తము చూచుచున్న దేవుడు మళ్ళా నాతాను ప్రవక్తతో ఆ రాత్రే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీవు పోయిన సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు అంటున్నాడు. అరే అదేంటి, ఆయన రాజు కదా, ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు కదా, అయినప్పటికీ నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవునికి ఆ యొక్క దావీదు చేత మందిరం కట్టించుకోవడానికి తనకి ఇష్టం లేదు, కాబట్టి నీ చేత కాదు, నీ వల్ల కాదు, సో నువ్వు ఆగు అని చెప్తున్నాడు. అంతేనా, అలాగే చెప్పాడంటే అది ఎంత మాత్రము కాదు. కానీ అక్కడ దావీదు యొక్క మనసు ఎరిగిన దేవుడు, దావీదు యొక్క మనసును చూసిన దేవుడు దావీదుకి ఇస్తున్న ఆ కృప, ఆ బాహుళ్యము, ఆయన ఈ దావీదుకు అంతరంగంలో ఏమైతే ఉందో, దేవుని యొక్క మందసాన్ని ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టాలన్న ఆ తపన తనలో ఎంత ఉందో, అంతకన్నా రెట్టింపు ప్రేమ ప్రభు అయిన తండ్రి, జీవము కలిగిన దేవుడు, ఆ యెహోవా దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను దావీదుకి వ్యక్తపరుస్తూ వచ్చాడు. అదేంటనేది మనం కనుక చూస్తే, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీలను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలలోను నివాసము చేసి తిని, నేనే నివాసం, ఆ యొక్క మందసం ఎక్కడైతే ఉందో అక్కడ నేనున్నా అని చెప్తున్నాడు దేవుడు. ఎక్కడైతే మందసం ఉందో అది డేరాల మధ్య ఉంటే, అది యొక్క ఏ స్థలంలో ఉంటే అక్కడ నేను ఉన్నా అంటూ ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే అలాగే ఇక్కడ ఈ యొక్క సమయాల్లో కనుక మనం ఆలోచిస్తే కనుక, ఈ మట్టి మందిరాలుగా, మట్టి గుడారాలుగా ఉన్న మన జీవితాల్లో ఈనాటి దినాల్లో ప్రభు అయిన యేసు మనలో ఉంటున్నాడు. ప్రభు అయిన యేసు మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టే కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు నా ఆలయమై ఉన్నారు అంటున్నాడు కదా. ఇక్కడ దావీదు దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలి అంటే, ఈ దినాలలో ఈ ప్రభు అయిన యేసు ప్రతి వ్యక్తిని కూడా ఆయనకు ఒక మందిరంగా మార్చేసుకుంటున్నాడు, ఆయనకు ఒక ఆలయముగా దిద్దేసుకుంటున్నాడు. సో ఇక్కడ దావీదు ఒక మందసాన్ని ఉంచడానికి
ఆ యొక్క ఆలయాన్ని కట్టడానికి సిద్ధపడిన దావీదుతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను ఆ మోషే దినాల నుంచి డేరాల మధ్యనే నివాసం చేశాను, గుడారాల మధ్యలో నివాసం చేశాను అని చెప్తూ, నేను ఇశ్రాయేల్ అందరి మధ్య సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టింపకున్నారేమి, నా జనులను మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల న్యాయాధిపతులతో ఎవరితోనైనాను నేనొక మాట అయినా పలికియుంటినా? నేను ఎప్పుడైనా మాట్లాడానా, అరే నా కోసం మీరు ఒక మందిరం కట్టండి అని ఏ రోజైనా మాట్లాడానా అంటూ ప్రభు మాట్లాడుతున్నారు. కానీ అయినా ఇక్కడ ప్రభు అని అడుగుతూ కూడా ఇంకిక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనంలో, కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు. దేవదేవుడు ఇలా సెలవిస్తున్నాడని నాతానుతో చెప్పి పంపిస్తున్నాడు. అదేంటంటే, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసి తిని, లోకములోని ఘనులకు కలుగుచున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలమును ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లుగా నా జనులైన ఇశ్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లుగా దుష్టులు వారిని ఏకను శ్రమ పెట్టరు. ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఎప్పుడైతే దావీదు తన యొక్క అంతరంగంలో ఇటువంటి మంచి ఆలోచన వచ్చిందో, ఆ వచ్చిన వెనువెంటనే ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే, నేను ఎప్పుడైనా ఇలాంటి మందిరం కావాలని నేను అడిగానా? నేను మీ మధ్యనే సంచరిస్తూ వచ్చాను అని చెప్తూ, ఓ దావీదు, గొర్రెల దొడ్డులో ఉన్న నిన్ను ఇంత మహారాజుగా నేను చేశాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ మన జీవితాలను కూడా మనం ఆలోచిస్తే అనేకమైన దీన అవిధేయతలో ఉన్నప్పుడు, అనేకమైన శ్రమలో శోధనలో ఉన్న పరిస్థితుల్లో ప్రభు అయిన దేవుడు కూడా అనేక మందిని మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసి అటువంటి పరిస్థితులన్నిటిలో నుండి చాలా ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని కూడా దేవుడు తీసుకుని వచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఆయనని ఎవరు ఆశ్రయించినా అట్టి వారి కోసం ఆయన ఏదైనా చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ దావీదు ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వచ్చాడో, దేవుడు తన మనసులో ఉన్నదంతా కూడా ఈ యొక్క ప్రవక్త ద్వారా దావీదుకి బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగనే మన యొక్క అంతరంగంలో దేవునిని గూర్చిన ఆలోచన కలిగి, దేవుని యొక్క మందిరం విషయమే కానీ, దేవుని యొక్క పనుల విషయంలో కానీ అనేక ఆత్మల పట్ల భారం కలిగి ఉండటమే కాకుండా, ఆయన యొక్క సువార్తను, ఈ సత్య సువార్తను, ఈ శుభవార్తను ప్రజలందరికీ వెల్లడిపరుస్తూ అనేక ఆత్మలను రక్షించాలనే భారంతో, బాధ్యతతో నడుము కట్టుకుని ప్రయాసపడే ప్రతి వారి జీవితాలతో కూడా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ఈ దినాలలో. ఆనాటి దినాల్లో అక్కడ రాజు యొద్దకు ప్రవక్త వెళ్ళాడు. కానీ ఈనాటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ప్రవాసం ఉంటున్నాడో, ఎవరిలో నిలిచి ఉంటున్నాడో అట్టి వారందరితో కూడా ఆయన సంధిస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా, ప్రవచనం ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగే ఇక్కడ దావీదుతో మాట్లాడుతున్న విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేస్తే, దావీదుతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. అక్కడ ఇప్పుడు మన జీవితాల్లో కూడా ప్రభు ఇస్తున్న గొప్ప ఆదరణతో కూడిన, ఆశీర్వాదంతో కూడిన మాట, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఇంతకాలంగా ఆయన మనకు తోడయ్యండి మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో సహాయకుడిగా నిలబడబట్టే ప్రతి ఒక్కరం కూడా సజీవులుగాను సంతోషంగాను ఈ రీతిగా బ్రతికి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, మరియు ఇంతవరకు కూడా మీ యొక్క జీవితాల్లో
అనేక న్యాయాధిపతులకు అప్పగించాను, ఇంకా ప్రజలను నడిపిస్తూ వచ్చాను, కానీ ఇక నుండి నేను మిమ్మల్ని స్థిరపరుస్తా. పూర్వ దినాలలో ఒక స్థిరత్వం లేని మీ జీవితాలని స్థిరపరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అలా స్థిరపరిచిన ప్రజల మీద నేను నిన్ను రాజుగా నియమించి ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా అతడు నాకు ఒక మందిరమును కట్టించును. ఇక్కడ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నేను ఇలా మిమ్మల్ని స్థిరపరుస్తాను అని చెప్తూ, నీ జీవిత దినములు తీరిన నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరుస్తాను అంటున్నాడు. ఓ దావీదు, ఇక నుంచి శత్రువులు ఎవరు మిమ్మల్ని శ్రమ పెట్టరు. నీ గర్భంన పుట్టిన నీ యొక్క జీవిత కాలం అంతా కూడా తీరిన తరువాత నీ గర్భఫలము ద్వారా ఈ రాజ్యాన్ని అతని చేతికి అప్పగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు సంతానాన్ని ఇస్తాను, అతన్ని నీ పక్షంగా నేను అతను రాజుగా ఉంచుతాను, అతను నా నిమిత్తం మందిరం కడతాడు అని చెప్పాడు. అలా చెప్పి తన యొక్క వంశం విషయంలో, తన యొక్క పిల్లల విషయాల్లో ఎన్నో గొప్ప దీవెనకరమైన మాటలను ఈ యొక్క మొదటి దినవృత్తాంతాలు మనం చూస్తే కనుక 17వ అధ్యాయంలో దావీదు దేవునితో ఎంత స్పష్టంగా ఎంత దీవెనకరమైన ఆశీర్వాదాలు ఇస్తూ వస్తున్నాడు. ఈ రీతిగా దావీదును ఆశీర్వదించిన దేవుడు, ఈ రీతిగా మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు దావీదును ఏ రీతిగా దీవెనకరంగా ఉంచాడో అలాగనే జీవము కలిగిన దేవుడు మనకు కూడా తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదును కనుక మనం చూస్తే, నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది దేవా, ఇది నీ దృష్టికి స్వల్పమైనదే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చిన మనుషుడు మాట్లాడినట్లుగా దయ పాలించి నాతో మాట్లాడితివి, నా సంతతిని ఘనత జందునని మాట ఇచ్చితివి అంటూ దేవుడు తన యొక్క ప్రేమపూర్వకంగా ఇచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి ఈ దావీదు కృతజ్ఞత చెల్లిస్తూ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయితే అంతేకాకుండా ఇక్కడ దావీదుకు దేవుడు తోడై ఉండటాన్ని బట్టి దావీదు ఇంత గొప్పగా ప్రతి పరిస్థితుల్లో కూడా జయాన్ని ఇస్తూనే వచ్చాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు దావీదు జీవితంలో సంభవించినా కానీ దేవుని యొక్క జ్ఞానము చేత వాటన్నిటిలో నుండి తప్పించుకుని వాటన్నిటిలో నుండి ఘన విజయాన్ని, అత్యధికమైన విజయాన్ని దావీదు పొందగలిగాడు. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడైతే దావీదు తన మనసులో దేవుని మందసం నిమిత్తం ఒక ఆలయాన్ని కట్టాలనుకున్నాడో, తన హృదయంలో కలిగిన ఆ ప్రేమ, ఆ యొక్క డెడికేషన్ బట్టి దావీదు యొక్క స్థితిని కంప్లీట్గా దేవుడు మార్చేశాడు. అప్పటి వరకే కొద్దిపాటి విజయాలే, అప్పటి వరకే వారి యొక్క రాజ్యానికి ఏ విధమైన స్థిరత్వం లేదు. కానీ ఎప్పుడైతే దావీదు దేవుని కోసం, దేవుని మందిరము కోసం నిలబడాలి, ఆ మందసాన్ని ఒక మంచిగా ఆ మందసాన్ని ఉంచడానికి ఒక మంచి మందిరాన్ని కట్టాలని దావీదుకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి దావీదుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ప్రవక్త నోటిలో నుండి మాట్లాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి దావీదు చాలా అబ్బురపడిపోయాడు, చాలా ఆశ్చర్యపడిపోయాడు. తనకు వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఎంతగానో సంతోషించాడు. అంతేకాకుండా దేవుడు తనకు తోడయ్యుండి చేస్తున్న కార్యాలు బట్టి సంతోషించడమే కాకుండా ఘనపరుస్తూ వచ్చిన దావీదు జీవితంలో ఇంకా దావీదు మనసును ఎరిగిన దేవుడు దావీదుని ఎలా హెచ్చించాడంటే, ఈ 18వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఇది అయిన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణములను దాని గ్రామములను ఫిలిష్తీయుల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. ఇక్కడ గాదు యొక్క ప్రాంతం, ఫిలిష్తీయులకు కలిగిన ప్రాంతాలన్నిటినీ కూడా దావీదు పట్టుకున్నాడట. దావీదు వాటన్నిటిని కూడా జయించగలిగాడట. అంతేకాకుండా అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పము కట్టు దాసులయ్యారట. ఒక పక్కన ఫిలిష్తీయుల యొక్క ప్రాంతాలని వశపరుచుకున్నాడు, ఇక్కడ మోయాబీలను కూడా వశపరుచుకున్నాడు. అంతేకాకుండా శోభారాజైన హదదెజరు
యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతు నొద్ద దావీదు అతనిని ఓడించెను. అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలాన్ని పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100 కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటన్నిటిని కూడా చీల మండల నర్రములు తెగవేయించెను. ఇక్కడ హదదెజరు అనే ఒక రాజు ఉన్నాడు. అతను తన రాజ్యాన్ని విస్తరింపు చేసుకుంటూ వస్తున్నాడు. తను ఏమనుకున్నాడంటే, నేను ప్రపంచ అధినేత కావాలి, నేను చక్రవర్తిని కావాలి, సమస్తమైన రాజులందరినీ కూడా ఒక్కొక్కరిని ఓడిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా నేనే పరిపాలించానని ఒక మంచి చక్రవర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క హదదెజరు అనే రాజు యూఫ్రటీస్ నది మీదుగా ఆ ప్రాంతంలో ఉన్న దేశాలన్నిటినీ కూడా జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు అతన్ని ఎదుర్కొని అతన్ని కూడా ఓడించేశాడు. ఒక్క రాజును ఓడించడం ఒక గొప్ప అయితే, అనేకమైన రాజ్యాలను ఓడించిన ఆ రాజునే ఓడిస్తే ఇంకెంత ఘనత వస్తుంది. కాబట్టి ఎన్నో వేల సైన్యాన్ని, గుర్రాలని, రథాలను కూడా ఈ యొక్క దావీదు యొక్క వశమైనవి. దాని అంతటికీ కూడా కారణం ఏంటి? అంతేకాకుండా హదదెజరు యొక్క సైనికులట బంగారపు డాలును పట్టుకుని ఈ యొక్క రాజు ఎక్కడికైతే వెళ్తున్నాడో వాళ్ళ యొక్క కీర్తి కోసం, వారి యొక్క గొప్పతనం కోసం తన సేవకులు ఈ డాల్ని పట్టుకుని, బంగారపు డాల్ని పట్టుకుని వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారంట. అమ్మో అంటూ వారి యొక్క ఆశ్చర్యమే కాకుండా ఆ రాజు ఎంత గొప్పవాడనే ఒక భయానికి కూడా గురి చేస్తున్నారు. అలాంటి యొక్క రాజునే ఈ యొక్క దావీదు హతమార్చేశాడు. ఈ దావీదు అతన్ని జయించేశాడు. సో అలా జయించటానికి కారణం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఈ ప్రకారం దావీదు పోయిన చోట్లలా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. ఇంత గొప్ప రాజు, ఇంత బలాఢ్యుడు, ఇంత సైన్యము కలిగిన వ్యక్తిని కూడా ఓడించాడు అంటే దానికి కారణం ఏంటి అంటే, దావీదు ఏ స్థలాలకైతే వెళ్తున్నాడో, ఏ ప్రాంతాల్లోకైతే వెళుతున్నాడో, ఏ రాజు మీద యుద్ధానికైతే వెళుతున్నాడో ఆ చోటల్లా కూడానట యెహోవా దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడై ఉన్న దేవుడు ఈయనకు ముందుగా వెళుతున్నాడంట. ఈ దావీదుకు తోడుగా ఉంటున్నాడంట. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా విజయాన్ని ఇస్తున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కోసం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు, దేవుని యొక్క సువార్త పనిలో కానీ, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండటమే కానీ, కొంత బాధ్యత దేవుని యొక్క ఆలోచనలో ఉన్న విధానాన్ని మనం పట్టితే కనుక దేవుడు అట్టివారి పక్షంగా నిలబడతాడనేదే దీనికి నిదర్శనంగా ఉంది. అప్పటి వరకు కూడా ఒక సామాన్యమైన వ్యక్తిని రాజుని చేశాడు. ఆ రాజు స్థానంలో ఉండి ఒక మంచి ఆలోచన, ఒక ఆలయ విషయంలో ఆలోచన చేసినందుకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఫిలిప్తీల్ని, అమాలేకీల్ని, మోయాబీలని, ఈ యొక్క హదదెజరు రాజుని, శోభా దేశానికి రాజైన ఈ యొక్క వారందరినీ కూడా విజయాన్ని పొందటానికి, వాళ్ళందరినీ కూడా జయించడానికి దేవుడు దావీదుకు తోడుగా వస్తున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇందాక మొదటిగా దావీదు విషయంలో చూస్తే యెహోవా దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. ఇక్కడ చూస్తే దావీదు వెళ్ళిన ప్రతి స్థలములో, దావీదు పోయిన చోట్లల్లా యెహోవా అతనికి సహాయం చేయొచ్చు వచ్చాను. చెప్పండి, ఇప్పుడు నేను వెళ్ళిన ప్రతి స్థలంలో నా దేవుడు నాకు తోడై సహాయం చేయొచ్చు వచ్చాను. నా దేవుడు నాకు తోడై సహాయం చేయుచూ వచ్చాను. నేను వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఆయన నామం మహిమపరచబడుతుంది. కాబట్టి దేవుడు నాకు తోడై ఉంటాడు అన్న అవగాహనలోనికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు అనేక భయాల నుండి, అనేక సమస్యల నుంచి కూడా మనం విడుదల పొందుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రీతిగా దావీదుకి తోడై వెళ్ళే ప్రతి స్థలంలో కూడా గొప్ప విజయాలను చూడగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. హదదెజరు యొక్క పట్టణస్థులైన వీళ్ళందరూ దగ్గర నుంచి కూడా కప్పం కట్టే రాజులుగా మారిపోయారు, సామంత రాజులుగా మారిపోయారు. అయ్యా దావీదు గారు, నీకు నమస్కారం, మా దేశం మీదకి యుద్ధానికి రావద్దు, మా దేశం నుండి నీకు సామంత రాజులుగా మేము ఉంటాము, మీకు కప్పాన్ని చెల్లిస్తాం అంటూ ప్రతి ఒక్క రాజులు కూడా అలా లోబడిపోయారు. అంతేకాకుండా ఈ యొక్క రాజుని ఎప్పుడైతే జయించాడో అతనికి శత్రువుగా ఉన్న మరొక రాజట తనకు కలిగిన
మంచి శ్రేష్టమైన వస్తువులను, వెండిని, బంగారాన్ని, అనేకమైన వాటిని కూడా తీసుకుని తన కుమారునికిచ్చి రాజు దగ్గరకు పంపించాడు. నీకు మాకు సమాధానం కావాలి, నా శత్రువును హతమార్చావు, సో మన ఇద్దరమే ఫ్రెండ్స్ అంటూ తన కుమారునిచ్చి పంపించాడట రాజు అయిన దావీదు వద్దకి. ఈ విధంగా దావీదు ఫిలిష్తీయుల యొక్క జయించాడు, మోయాబీల్ని జయించాడు, శోభాదేశపు రాజుల్ని జయించాడు, హదదజర్ని అతని మీద ఘన విజయాన్ని పొందుకున్నాడు. అంతేకాకుండా ఈ ఏదోమీల యొద్ద నుండి, మోయాబీల యొద్ద నుండి, అమోనీయుల యొద్ద నుండి, ఫిలిష్తీయుల యొద్ద నుండి, అమాలేకుల యొద్ద నుండి తీసుకొని వచ్చిన వెండి బంగారములతో పాటు యెహోవాకు ప్రతిష్ఠిత చేసెను. ఈ యొక్క రాజుల దగ్గర ఈ యొక్క ప్రతి ఒక్క రాజు మీద కూడా యుద్ధాన్ని చేసి వాడి యొక్క ప్రాంతాలన్నిటినీ వశపరుచుకుని తన రాజ్యంలో కలుపుకున్నాడు. కొన్ని యొక్క రాజ్యాలకేమో సామంత రాజులుగా పెట్టుకున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి కప్పాన్ని కట్టించుకుంటున్నాడు. వాళ్ళ యొక్క ప్రాంతాల్లో నుంచి ఇంకా ఓడిపోయిన రాజులే కానీ ప్రోత్సహించే రాజుల దగ్గర నుంచి కానీ వచ్చిన శ్రేష్టమైన వెండి, బంగారము, ఇంకా చాలా విలువైన వస్తువులతో ఆ దావీదును ఎదుర్కొంటూ దావీదును గణపరుస్తూ ఉన్న వారి యొద్ద నుంచి తీసుకుని వచ్చిన ఆ బంగారం అంట, శ్రేష్టమైనవి అంట, ఇవన్నిటినీ కూడా ఈ యొక్క దావీదు దేవుని దయ వలన నేను ఎన్ని సంపాదించుకున్నానో, సంతోషంగా ఉన్నాను అని ఆనందించలేదు. కానీ నా దేవుని వల్లనే, నా దేవుని యొక్క బలమే, నా దేవుని యొక్క విజయాలే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి, నా దేవుడు నేను వెళ్ళే ప్రతి స్థలంలో నాతో పాటు ఉండి నా అపక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఈ గొప్ప జయాలు, ఈ గొప్ప ఘనత అని దావీదు గ్రహించాడు. తనకు కలిగినది అంత శ్రేష్టమైనదంతా కూడా తీసుకుని యెహోవా దేవునికి ప్రతిష్ఠిత చేశాడంటండి. ఎంత గొప్ప ధన్యకరమైన ఆలోచన కదా. అప్పటి వరకు ఓ సాధారణమైన ఓ చిన్న రాజుగా ఉన్నాడు దావీదు. ఇంకా అప్పటికి ఇశ్రాయేలీల రాజ్యం అంతటిని కూడా ఇంకా స్వతంత్రించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మందసం విషయంలో తాను చేసిన ఓ చిన్న ఆలోచన తన జీవితాన్ని ఎంతగా మలుపు తిప్పేసిందో, తన జీవితాన్ని ఒక సామాన్యపు రాజైన వ్యక్తిని, ఒక చిన్న రాజుని గొప్ప చక్రవర్తిగా మార్చగలిగింది. అన్నిటికీ కారణం ఏంటంటే దేవుని యొక్క మందసంలో దావీదు కలిగిన ఆలోచన. ఈ ప్రస్తుత దినాల్లో ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవుని యొక్క రక్షణ, ప్రభు అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు నా కోసం వచ్చాడు, నా స్థితిని మార్చడానికి వచ్చాడు, నా బ్రతుకును మార్చడానికి వచ్చాడు. సో ఒకానొక దినాల్లో ఉన్న నా యొక్క స్థితిని తొలగించి నా జీవితాన్ని ఒక ఆహ్లాదకరమైన, ఆశీర్వాదకరమైన నిత్య రాజ్య వారసులుగా నన్ను చేశాడు అని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని కోసం ఏం చేయాలి అన్న తపన ఉంటుంది. ఎవరికైతే దేవుని యొక్క దేవుడు తనకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు నా చేతి పనులన్నిటిలో నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నాకు తోడై ఉంటున్నాడు అని అవగాహన ఏ వ్యక్తికైతే ఉంటుందో అట్టివారు నేను దేవుని కోసం నేను ఏం చేయాలన్న ఆలోచనలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, మరియు సిరియా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులయ్యిరి. దావీదు పోయిన చోట్లల్లా యెహోవా అతనిని రక్షించెను. మొదటిగా ఈ యొక్క మెసేజ్లో నేను చెప్పే మాటలు 3. యెహోవా దావీదుకి తోడై అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా యెహోవా, యేసయ్య నాకు తోడై అన్నాడు అని అనుకోండి. నెంబర్ 2, నేను వెళ్ళే ప్రతి స్థలంలో నాకు దేవుడు తోడై ఉన్నాడు, నాకు విజయాన్ని ఇస్తాడు, నాకు సహాయం చేస్తాడు. ఇక్కడ దావీదుకు సహాయం చేశాడు కాబట్టి ఇంతమంది ఆ రాజుల్ని, అంత గొప్ప సైన్యాన్ని అంతటిని కూడా జయించగలిగాడు. తన శక్తి అంతా కొంచెమే, కానీ దావీదు యొక్క విజయాలు, దావీదు జయించే సైన్యం ఎంత బహు గొప్పది. అయితే ఇక్కడ ఈ 13వ వచనంలో మనం చూస్తే కనుక, దావీదు పోయిన చోట్లల్లా యెహోవా అతనిని రక్షించెను.
దావీదు ఎవరి మీద అయితే యుద్ధానికి వెళుతున్నాడో అట్టి వారు బహుబలాఢ్యులైన, వారు గనులైన, గొప్పవారైనా, ఎంతటి వారైనప్పటికీ కూడా దేవుడు వారి నుండి ఏ విధమైన హాని దావీదుకు కలుగకుండా అతన్ని రక్షిస్తూ ఉన్నాడట. ఆనాడు దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దావీదును రక్షించిన దేవుడే ఈరోజు నిన్ను, నన్ను, మన అందరినీ కూడా రక్షిస్తున్న దేవుడు. ఈ రక్షకుడై ఉన్నావు దేవుణ్ణి. ఆ రక్షకుడు ఇప్పుడు నీకు తోడై ఉన్నాడు. ఆ రక్షకుడు నీవు వెళ్ళే ప్రతి స్థలములో కూడా చోట్లెల్లా యెహోవా అతన్ని రక్షిస్తున్నాడు. అక్కడ ఎలాంటి ప్రభావాలున్నా, అలా నీవు ఏ స్థలంకైతే వెళ్తావో అది చీకటి ప్రభావమా, అవి భయంకరమైన శక్తుల ప్రభావమా, అది శత్రువుల యొక్క ప్రభావమా, అది ఏది అక్కడ పొంచి ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన హానిని దరిదాపులోనికి రాకుండా ప్రభు రక్షకుడు మన పక్షంగా నిలబడి వాటన్నిటిలో నుండి కూడా మనల్ని విడిపించే దేవుడై మనకు తోడై అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా ఈ యొక్క విషయాన్ని మీ గుండెల మీద రాసుకోండి. నేను వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన నన్ను రక్షిస్తాడు. నేను వెళ్ళే ప్రతి స్థలంలో నాకు తోడయ్యుండి నాకు సహాయం చేస్తాడు, నన్ను రక్షిస్తాడు, నాకు తోడయ్యుండి సమస్త విషయాలు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఇట్టి మాటలను మీరు హృదయాల్లో పదిలపరుచుకోండి, మీ గుండె లోతుల్లో రాసుకోండి. ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగండి. తండ్రి తన మాటలు దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, కనికరములు గల ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈజ్ రవుల అందర సకూత రజల ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మరొక్కసారి మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మీకు స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదంటూ నా తండ్రి, ప్రతి పరిస్థితుల్లో కూడా మాకు తోడై ఉంటున్నందుకు నీకు వందనాలు. మేము వెళ్ళే ప్రతి స్థలాల్లో మాకు తోడై ఉండి అయా విజయాలు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. మాకు నాయన అనేకమైన పరిస్థితుల్లో అయా ఏ విధమైన శోధనలో శ్రమలో పడకుండానట్లుగా అటు శోధనల శ్రమ కళ్ళన్నిటిలో నుండి ప్రభు విడిపిస్తూ రక్షిస్తూ కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలు దేవా. మా వంతులు మేము కూడా కృతజ్ఞతాపూర్వకంగా నీ అందు భయభక్తులు కలిగిన సన్నిధిలో జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి హృదయంతో అయా మీరు సంధిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి హృదయాన్ని ఒక డెడికేషన్తో నింపుతున్నందుకు వందనాలు. ప్రతి హృదయంలో ప్రభు రబులు సికందరలో రే ప్రభు నీ అమూల్య రక్తాన్ని ప్రోక్షించే ప్రతి విధమైన అయా అపవాది క్రియలన్నిటిలో నుండి విడుదల కలుగునగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. రిస కుటర రుబందారస్య ప్రభా, ఆత్మ బలము కలిగిన తండ్రి నీకు వందనాలు. ఓ షగ్లూరి దళహాజర ప్రభా నీకు వందనాలు అయా. మా బలం మా శక్తికి పనిచేయదు కానీ నీ ఆత్మ ద్వారా సమస్త కార్యాలు జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా నీకే వందనాలు. అట్టి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ ఘనత ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడయ్యన్న యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.